ప్రత్యంగిరాయై నమః. ఓం హ్రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమః. ఓం ఐం సరస్వత్యై నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ధనకనక వస్తు వాహనాలు వస్తకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీ వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం నుంచి వస్తున్నటువంటి మహాతాంత్రికమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తంత్రాన్ని అందరూ కూడా పాటించి మీ యొక్క జీవితాలలో ధన ధాన్యములను కూడా ఎల్లప్పుడూ అక్షయ పాత్ర వలె వృద్ధి చెందేటువంటి మహాతంత్రము. ఈ యొక్క తంత్రాన్ని మీకు ఇప్పుడు ఉపదేశం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు మరియు సాధకులందరూ కూడా ఈ విషయాన్ని పాటించి ఈ యొక్క క్రియను చేసుకుని సుఖిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా ఈ యొక్క వీడియోని పలువురికి షేర్ చేయడం వలన, కమెంట్ చేయడం వలన ఛానల్కు సంబంధించినటువంటి వృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తంత్రాన్ని ఆచరించి వారి యొక్క జీవితాలలో అమోఘమైనటువంటి ఫలితాలు పొందిన వారు అవుతారు. కాబట్టి అందరికీ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ ముందుకు తెస్తున్నటువంటి తంత్రం ఏమిరా అంటే పుబ్బా నక్షత్రం. అనగా మనకు నక్షత్రాలు అనేటువంటివి చాలా రకాలైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి నక్షత్రాలలో పుబ్బా నక్షత్రము నడుస్తున్నటువంటి రోజు దానిమ్మ చెట్టుకు ఉద్భవించినటువంటి అంటే దానిమ్మ చెట్టులో ఉన్నటువంటి బదనిక అంటే దానిమ్మ చెట్టులో దానిమ్మ చెట్టు కాకుండా ఇతరత్రమైనటువంటి ఏ విధములైనటువంటి చెట్టు కావచ్చు, వృక్షాలు కావచ్చు, వాటిలో అంటే వాటి యొక్క కలప నుంచి గాని బెరడు నుంచి గాని ఉద్భవం చెందుతాయి. అలాంటి వాటిని బదనికలు అని అంటారు. అలాంటి దానిమ్మ చెట్టు యొక్క బదనికను ఆ పుబ్బా నక్షత్రం రోజు ఇంటికి తీసుకొని వచ్చినటువంటి తర్వాత వాటికి శుద్ధ జలముతో అభిషేకాది క్రతువులు చేసి, శుద్ధ జలము తర్వాత అభిషేకాది క్రతువులు చేసినటువంటి తర్వాత ఆ యొక్క బదనికను పంచోపచార పూజ చేసి, పంచ అభిషేకాలు కూడా ఆ యొక్క బదనికకు చేసి, పిదప ఆ బదనికను ఎర్రటి వస్త్రమునందు ఉంచి ఆ యొక్క బదనికను ఉంచి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఎర్రటి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ యొక్క వస్త్రాన్ని ఉంచినటువంటి ఆ యొక్క బదనికను ఆయం మూలలుగా అందులో ఒక మూట మాదిరిగా అనగా ఒక ముడుపు వలె కట్టి సింహద్వారానికి ఆ యొక్క శుభ సందర్భంలోనే కట్టుకోవడం వలన అంటే ఇంటి యొక్క సింహద్వారానికి అన్నమాట కట్టుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో అమితమైనటువంటి ధనధాన్యములు అదేవిధంగా అష్టైశ్వర్య ధనకనక వస్తువాహనాలు కూడా వచ్చేటువంటి అవకాశం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క క్రియను అందరూ ఆచరించి మహాలక్ష్మి అష్టలక్ష్మిల యొక్క కృపకు కరుణకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శం ప్రత్యంగిరాయై నమః. ఓం శ్రీ అథర్వణ భద్రకాళి తల్లి దేవతాభ్యో నమో నమః. హరి ఓం తత్సత్.